రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, నమ్మదగిన దేవుడువు తండ్రి, నమ్మకమైన సత్య సాక్షివి దేవా. నిన్ను నమ్మిన నీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యములు చేసే దేవుడుగా, వారి ఎడల కృప చూపే దేవుడుగా, యథార్థవంతుడవుగా, కనికరము చూపు దేవుడవుగా, కరుణా వాత్సల్యములు కలిగిన దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడవయుండి పాపాత్ములమైన మమ్ములను, దోషులమైన మమ్ములను, అపవిత్రులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపులలో ప్రధాన పాపు అయిన నన్ను మమ్ములను మీరు కనికరించినారు. పాపం నుండి, నిత్య నరకం నుండి మమ్మును రక్షించినారు. దేవా, మాకు రావాల్సిన మా దోష శిక్షను మీరు ఇష్టపూర్వకంగా ఆ కలవరసులలో భరించినారు తండ్రి. సర్వ మానవాళి పాప భారాన్ని మోసిన గొప్ప దేవుడు తండ్రి. అయ్యా, మా నిమిత్తమై ఆ కలవరసులలో మీరు కార్చిన రక్తాన్ని బట్టి, మీరు చూపిన కృపను ప్రేమను బట్టి, మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు దేవా. మమ్మును కాపాడినారు తండ్రి. ప్రతి ఆటంకం, అపాయం, ప్రమాదముల నుండి మమ్మును రక్షించినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. మా యొక్క ప్రతి ప్రయాణంలో కూడా మీరు మాకు తోడుగా ఉంటూ మమ్మను భద్రపరుస్తూ రక్షిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమును ముగించక మునుపు ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే గొప్ప ధన్యతను మాకిచ్చినారు తండ్రి. మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేస్తూ వచ్చారు దేవా. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఈ దినమంతా మీ రెక్కల చాటున మాకు ఆశ్రయమిచ్చారు తండ్రి. మా కష్టాల నుండి, శ్రమల నుండి, సమస్యల నుండి, బాధల నుండి మమ్మను తప్పించినారు దేవా. అయ్యా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ఉపకారములు, మేలులను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ సమయాన తండ్రి, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మొరలకు చెవియొగ్గండి దేవా. మీరే బిడ్డలకు జవాబును అనుగ్రహించమని, మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మా నోటి మాటల ద్వారా, మా తలంపుల ద్వారా, క్రియల ద్వారా మేము చేసిన పాపాన్నంతటిని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా. అయ్యా, ఈనాడు మేము తెలిసి తెలియక మా నోటి ద్వారా ఎందరినైతే దూషించినామో, ఎందరినైతే అనకూడని మాటలన్నామో, ఎంతగా వారిని కన్నీటికి గురి చేసినామో దయతో మమ్మను క్షమించండి తండ్రి. అయ్యా, మీ రక్తం ద్వారా మమ్మను కడగండి. మీరు కలిగినటువంటి మనసును మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి. అనేకులను ప్రేమించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. పాపం జోలికి వెళ్లకుండా చెడును అసహించుకునే వారిమిగా మమ్మనందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, కష్టంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రమ చేత బాధపడుతున్న వారిని ఆదరించండి. బిడ్డల మొరలను, వారి కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి పరిస్థితి నుంచి వారిని తప్పించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి. విరోధుల చేతుల నుండి, శత్రువుల నుండి, అపవాది కబంధ హస్తాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను చెయ్యి విడువని దేవుడోగా, మమ్మను విడిచిపెట్టని దేవుడోగా మాకున్నందుకు మీకు స్తోత్రాలు దేవా. మమ్మను ప్రేమించి మా ఎడల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క సహాయాన్ని బట్టి, ఉపకారములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, రకరకాల పరిస్థితుల విషయమై కన్నీటిని కారుస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. బిడ్డల దుఃఖాన్ని మీరు దూరపరచండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, అనేక పరిస్థితులను బట్టి మానసికంగా కృంగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నెమ్మది, సంతోషం, సమాధానం లేక ఒంటరితనంతో నా అన్నవారు కానరాక అనేక శోధనల గుండా, శ్రమల గుండా, సమస్యల గుండా చిక్కుకొని పాపానికి బానిసలయ్యి వ్యర్థమైన
తుచ్చమైన వాటిని ఆశిస్తూ తమ జీవితాలను నష్టపరుచుకునే వారిని మీరు కనికరించండి దేవా. అనేక ఇబ్బందుల మధ్య ఆటంకాలతో జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి, వారి ఎడల కృప చూపించండి దేవా. అయ్యా, బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. ఈనాడు మీ యొద్ద నుండి మేలులు పొందుకొని తృప్తి కలిగి జీవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. అయ్యా, ఎంతో మంది బిడ్డలు నిందలను బట్టి, అవమానాలను బట్టి, నిరుత్సాహాలను, కృంగుదలను బట్టి, ఆయా సమస్యలను, శ్రమలను బట్టి మీ సన్నిధికి దూరమవుతున్నారు దేవా. అయ్యా, కన్నీటిలో బ్రతుకుతున్నారు దేవా. దయచేసి అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నిందల నుండి, అవమానాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. మీ సన్నిధికి నడిపించండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి బిడ్డలందరినీ దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారు ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత ప్రయాసపడినా ఆర్థికంగా ఎదగలేని వారిగా ఉంటున్నారు. అక్కరలు, కొరతలు తీర్చుకోలేని వారిగా ఉంటున్నారు. చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలక నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి. దయచేసి ఈ సమయాన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన కాంపిటేటివ్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఈనాడు బిడ్డలు ఉద్యోగాల విషయమై ఎంతగానో కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. అనేక చోట్ల తిరిగి తిరిగి అలసిపోయే వారిగా ఉంటున్నారు దేవా. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. అయ్యా, కాంపిటేటివ్ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వివాహాల విషయమై బాధపడే యవ్వన సహోదరి సహోదరులను, వారి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించండి. మీ చిత్తం వారి పట్ల నెరవేర్చండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శుభకార్యములు జరగడం లేదని, మంచి పనులు జరగడం లేదని, కుటుంబంలో ఆశీర్వాదములు లేవని బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారు ఎంతో మంది దేవా రకరకాల అపాయాల మధ్య, ఆటంకాల మధ్య, ప్రమాదాలకు బలైపోతున్నారు దేవా. దయచేసి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, పంతాలు, పట్టింపులు, అసూయలు, కక్షలు, కోపాలు, ద్వేషాలను తీసివేయండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసిమెలిసి ఐక్యత, ప్రేమ, అభిమానం కలిగి జీవించే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, సంతానం లేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వివాహాలు జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ సంతానం లేక బాధపడే ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేకుల నుండి ఎన్నో నిందలను, అవమానాలను భరిస్తున్నారు దేవా. అయ్యా, ప్రియులను మీరు కనికరించండి దేవా. మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. బిడ్డల్ని సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి దేవా. బిడ్డలు కూడా అయ్యా ప్రార్థించే వారిగా సిద్ధపరచండి నాయన. ప్రతి పరిస్థితి విషయమై మీ వైపు చూసే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారిలో ఉండే భయాలను, టెన్షన్ను సంపూర్ణంగా తొలగించండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఎదుగుదలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. చిన్ననాటి నుండే మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించే మనసును వారికి దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డల స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి. వారి చుట్టూ దూతల నుంచి
రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు ఉండడానికి గృహాలు లేక ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. దయచేసి బిడ్డలందరినీ మీరు కనికరించండి. బిడ్డలందరికీ మీ సొంత సమయంలో శ్రేష్టమైన సొంత గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కన్స్ట్రక్షన్స్ మధ్యలోనే ఆగిపోకుండా సహాయం చెయ్యండి. ప్రతి మెటీరియల్ని మీరు సమకూర్చండి. ఆర్థికంగా స్థిరపరచండి దేవా. అయ్యా బిడ్డల్ని మీరు కనికరించి మీ గొప్ప సహాయం వారికి దయచేయమని, సకాలంలో ఇండ్లను కంప్లీట్ చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి. కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా బిడ్డలు వెళ్ళవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా సమస్తమును కోల్పోయిన వారిగా ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆస్తులను కోల్పోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి. స్వంత వారిని కోల్పోయి బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో సంతోషం, సమాధానం, నెమ్మదిని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలను కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారంలో నష్టాల పాలయ్యి ఆర్థికంగా కృంగిపోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ రకంగా రకరకాల విధాలుగా బిడ్డలు కోల్పోయిన స్థితిలో నష్టపోయిన వారిగా ఉంటుండగా వారిని మీరు ఓదార్చండి దేవా. కోల్పోయిన వాటికంటే రెండంతల అధికముగా నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. క్రమక్రమంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిలో ఉండే బాధను సంపూర్ణంగా దూరపరచండి దేవా. ఈనాడు దేవా వారసత్వపు పాపాల నుండి, వంశ పారంపర్యంగా వస్తున్న శాపాల నుండి, రోగాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి తండ్రి. అయ్యా బిడ్డల్ని మీ రెక్కల చాటున భద్రపరచమని, ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి ముట్టి బాగు చేయమని, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది హాస్పిటల్లో, ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు దేవా. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని, బిడ్డలందరినీ ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం దేవా. అపాయంలో చిక్కుకుపోయిన వారిని మీరు విడిపించండి దేవా. అయ్యా ప్రమాదంలో గాయపడిన బిడ్డల్ని మీరు బాగు చెయ్యండి దేవా. అయ్యా నరహత్య చెయ్యి వారి చేతిలో నుండి, విరోధుల చేతిలో నుండి, దొంగల చేతిలో నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. కీడు చెయ్యి వారి నుండి, మోసం చేసే మోసగాల నుండి నీ బిడ్డలందరినీ తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రాణమును కాపాడే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా. మరి ముఖ్యంగా ఏ ఒక్కరూ కూడా అపవాది వేసే వలలో అపాయకరమైన పాపంలో పడిపోకుండా అయ్యా బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. అయ్యా మీ వైపు ఆకర్షించుకోండి. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది ఇష్టపూర్వకంగా పాపం చేసే వారిగా ఉంటున్నారు. పదే పదే పాపంలో పడిపోతున్నారు. లోకాన్ని స్నేహిస్తున్నారు దేవా. మనుషులను నమ్మి రకరకాల వ్యసనాలకు బానిసలుగా తయారవుతున్నారు దేవా. దయచేసి ఈ సమయాన అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించండి దేవా. అయ్యా బానిసత్వం నుండి విడిపించమని, నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా అయ్యా ఎందరైతే ప్రియులు నాయన మిమ్మునే సేవించే వారిగా ఉంటున్నారో, మీకే మొరపెడుతున్నారో, మీ మీదనే ఆధారపడుతున్నారో, మిమ్మునే ఆశ్రయిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మిమ్మునే దిక్కుగా చేసుకొని మీపై ఆధారపడి మీ గొప్ప సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల విశ్వాసాన్ని మీరు బలపరచండి. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు దేవా. అయ్యా మిమ్మును నమ్ముకొని జీవించే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్త కార్యములు వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం
చేసి చేసి విఫలమయ్యి అలసిపోయిన వారిగా ఉంటున్నారు దేవా. అయ్యా, ఆర్థికంగా కృంగిపోతున్నారు, కుటుంబంలో అక్కరలు కొరతలు తీర్చుకోలేని వారిగా ఉంటున్నారు దేవా. ఈనాడు దేవా, ఇలాంటి బాధలను భరించలేక ఆత్మహత్యలు చేసుకునే బిడ్డలు కూడా ఎంతో మంది ఉంటుండగా ఈ సమయాన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారు ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసే స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆస్తికర్తలుగా చేసే దేవుడో మీరు తండ్రి, అత్యధికంగా ఆశీర్వదించే దేవుడో మీరు ప్రవ్వా. దయచేసి నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరే వారిని ఆశీర్వదించండి దేవా. అయ్యా, ప్రార్థనలు సఫలం చేయు దేవుడువైన మీ వైపు చూస్తున్నాము దేవా. మీ సహాయం కొరకు కనిపెట్టుకుని ఉంటున్నాం తండ్రి. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా, కృప చూపించండి తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించండి, మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలం చెయ్యండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య కలహాలు, విభేదాలు, పంతాలు తీసివేయండి దేవా. అయ్యా, ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా అత్తమామల వేధింపుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. భర్త చేత బాధింపబడుచున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అలాగే సహోద్యోగుల వలన రకరకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారంలో మోసాల పాలవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు దేవా, నీ బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకొని మీరే వారి పట్ల గొప్ప కార్యములు జరిగించండి దేవా. ప్రతి ఒక్క విరోధి చేతి నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి, తోడయ్యండి, నడిపించమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే లోక సంబంధులుగా, లోకాశులు కలిగి, లోక స్నేహంలో జీవిస్తున్నారో అలాంటి వారందరినీ సంపూర్ణంగా లోకం నుంచి విడిపించండి దేవా. మిమ్మును మాత్రమే వెంబడించే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చెయ్యండి. ఈ సమయాన దేవా, చిన్న బిడ్డలు, యవ్వనస్తులు, పెద్దవారు, వృద్ధులు ప్రతి ఒక్కరు మీకు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి. బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలు ఆశించినవి మీ ద్వారా పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.